ప్రైజ్ ద లార్డ్ బ్రదర్. నా పేరు శాంతకుమారి అండి. నేను కువైట్ నుండి మాట్లాడుతున్నాను. వ్యక్తిగతంగా మీతో ఒక 2 నిమిషాలు కాల్ చేసి మాట్లాడాలని అనుకున్నాను, కానీ మీ సమయం వృధా చేయటం నాకు ఇష్టం లేదు బ్రదరు. అందుకే నేను వాయిస్ మెసేజ్ పెడుతున్నాను. ఈ దినం పూర్తిగా లైవ్లో పాల్గొన్నానండి. చాలా చక్కగా వివరించారు. నా మనసు చాలా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను కువైట్లో కంపెనీలో బ్యూటీషియన్గా పనిచేస్తానండి. నాకు ఎక్కువ కస్టమర్లు ఉంటూ ఉంటారు. నేను సరిగ్గా ఇంటి దగ్గర టైము 2:30 అయ్యేసరికి నేను ఫోన్ దగ్గర పెట్టుకుని ఉంటానండి. అదే సమయానికి ఒక 5 నిమిషాలకు 10 నిమిషాలకు కస్టమర్స్ వచ్చేస్తూ ఉంటారు. అయినా నేను ఇంటికి వెళ్ళిన తర్వాత పూర్తిగా విని ఆ రిఫరెన్స్ అన్నీ నేను చూసుకుని రాసుకుంటానండి. చూసుకుని అప్పుడు ఇదివరకు అయితే నేను ఈ వాక్యం వినటం తప్ప, నేను ఇక్కడ టార్గెట్ అంటే నాకు టైం ఉన్నప్పుడు ప్రతిరోజు 10-15 అధ్యాయాలు నేను చదవాలి అని నేను పెట్టుకున్నానండి. ఎప్పటి నుండో అలాగే టైం నేను వృధా చేయను, చదువుకుంటూ ఉంటాను. ఈ మధ్యకాలంలో మీ గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత మధ్యాహ్నం లైవ్, ఉదయం నాకు ఇబ్బంది లేదండి. నేను 1 గంటకు లేచి మీ వాక్యం విని అప్పుడు పడుకుంటాను. ఈ మధ్యాహ్నము సాయంకాలం లైవ్లో నా ఆశ, నేను లైవ్లో పాల్గొనే నేను వినాలని, కానీ ఆ సమయానికి నాకు వర్క్ ఉంటుంది కాబట్టి నేను వినలేకపోయినా సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో మీరు నాకు బాగా నేర్పించారు బ్రదరు. వందనాలండి. ఎందుకంటే నేను కొంచెం సమయం ఉంటే ఎవరితోనూ మాట్లాడాలని అనుకుంటాం కదా, అది కూడా లేకుండా మీ వాక్యం వినాలి. సగమే విన్నాను, మిగతా సగం కూడా పూర్తి చేయాలి, నేను వినాలి, నేను రెఫరెన్స్ చూసుకోవాలి అని ఎంతగానో ఆశతో ఉన్నాను బ్రదరు. నేను చాలా దీవింపబడుతున్నాను. చాలా మీ వాక్యాల ద్వారా నేను ఆశీర్వదింపబడుతున్నాను బ్రదరు. గాడ్ బ్లెస్ యూ బ్రదరు. నేను చాలా ఈ వాక్యాన్ని ఇంతకాలం నేను ఎందుకు మిస్ అయిపోయానా అని చాలా బాధపడుతున్నానండి. నేను నా వ్యక్తిగతంగా మీతో 1 నిమిషం మాట్లాడాలనుకున్నాను తప్ప అనే నేను షేర్ చేస్తున్నాను బ్రదరు. ఇంకో విషయం ఏంటంటే, సిస్టరు వాక్యానికి ముందు స్తుతిస్తారు, స్తుతులు చెప్తారు. నేను చాలా సంతోషపడుతున్నాను, చాలా ఆశీర్వదింపబడుతున్నాను. ఎన్నో స్తుతులు నేర్చుకుంటున్నాను బ్రదరు. చాలా వందనాలండి సిస్టర్ గారికి కూడా. మనమందరము కలిసి జాబ్స్ కోసం ఉదయకాల సమయంలోనూ ప్రతిసారి మనం ప్రేయర్లో పెడుతున్నాం కదా బ్రదరు. నేను నిన్న అయితే మా పాప చెప్పిందండి, డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారని. టెట్కి కూడా పిల్లలందరూ అప్లై చేసుకుంటున్నారండి. వారిలో నా కుమార్తె కూడా ఉంది, ఎంఎస్సి బిఎడ్ చేసింది. మనమందరం ఇంకా భారంగా చేయాలి. వాటిలో ఎన్ని పోస్టులు తీసినా కొంతమందికైనా జాబ్స్ వస్తాయి కదా అన్న ఆశ. మా కుమార్తె కొరకు కూడా మీరు ప్రేయర్ చేయండి. అలాగే ఇంకో విషయం ఏంటంటే, మీరు నేర్పించిన ప్రార్థన వల్ల ఎన్నో మేలులు పొందుకుంటున్నాను బ్రదరు. మా పాప వాళ్ళు ఒక స్థలం తీసుకున్నారండి 1 year బిఫోర్. వాళ్ళు హాఫ్ మనీ పే చేశారు. అతను ఈవేళ రేపు రిజిస్టర్ చేయిస్తామని మధ్యవర్తి వాళ్ళని ఎంతగానో 1 year వాళ్ళు అలా తిప్పాడండి. ఇక వాళ్ళు మనీ పే చేశారు కదా, కొంచెం టెన్షన్ పడ్డారు. ఆయన కూడా పాస్టర్ గారు కాబట్టి ఎంతో విశ్వాసంతో వాళ్ళు కూడా కనిపెట్టారండి. మొన్న జనవరి 20వ తారీఖునే చెప్పిందమ్మా, ఇదిగో రేపు 21వ తారీఖున రిజిస్ట్రేషన్ అన్నారు, ప్రేయర్లో పెట్టమ్మా, భారంగా ప్రేయర్ చేయి, బ్రదర్ గారికి కూడా చెప్పమ్మా అని చెప్పింది. నేనైతే అమ్మా విశ్వాసంతో ప్రార్థన చేయి, అది దేవుడు మీకు ఇచ్చేశాడు, దాన్ని మీరు పొందుకోవటానికే కొంచెం టైం పడుతుంది. దేవా నాకు ఇచ్చేసినందుకు వందనాలు అని నువ్వు ప్రేయర్ చెయ్యి అని నేను ఆ రోజు నుండి బ్రదరు ప్రతి నిత్యం ఆ స్థలం కొరకు ప్రేయర్ చేసినప్పుడు నిన్నటి దినమున అనగా 8వ తారీఖుని దేవుని ఉచితమైన కృప ద్వారా వితిన్ 2 hours వాళ్ళకి రిజిస్ట్రేషన్ అయిపోయి వారి స్థలం వారికి హ్యాండ్ ఓవర్ అయిందని బ్రదరు. అందరిని బట్టి దేవునికి వందనాలు చెప్తున్నాను ప్రత్యేకంగా. ఎందుకంటే మీరు నేర్పించిన ప్రార్థన వల్ల నేను ఎంత బలపడుతున్నానండి. నాకు ఈ సంతోషాన్ని నా మనసులో ఉంచుకోలేక మీకు పంచుకుంటున్నానండి. ఇది నా వ్యక్తిగత సాక్ష్యమే, కేవలం మీతో పంచుకోవటానికే బ్రదరు. థ్యాంక్ యూ బ్రదరు, థ్యాంక్ యూ సో మచ్. చాలా వందనాలండి మమ్మల్ని బలపరుస్తున్నందుకు. ఇంకా నేను బలపడాలని, దేవుళ్ళు ఎదగాలని ప్రభువుని నేను ప్రార్థిస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్.